సో నేను సార్ ఇన్వైట్ చేస్తాను. ఇలా కొద్ది ఫాస్ట్గా మీ టీమ్స్లో ప్రమోట్ చేసుకోండి. సో చాలా ఇంపార్టెంట్ అండి ఆ, మనకు కాబట్టి ఫాస్ట్గా ప్రమోట్ చేసుకొని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి రాజ్ కుమార్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ టు ద సెషన్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా సార్, మీరు స్టార్ట్ చేసేయండి. ఆల్ ద బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మై సెల్ఫ్ రాజ్ కుమార్. నేను ఈ బిజినెస్కి రాకముందుకు ఒక నెట్వర్క్ కంపెనీలో నేను ఒక 3 ఇయర్స్ చేసి నాకు 50,000 అక్కడ లాస్ కావడం జరిగింది. నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే జాబ్లో బిజినెస్లో నేను ఆ బిజినెస్లో ఆ నెట్వర్క్ మార్కెటింగ్లో పెద్దగా డబ్బులు సంపాదించింది ఏం లేదు, కానీ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే చేస్తే బిజినెస్ చేయాలి, జాబ్లో ఏం లేదు, జీతం తప్ప జీవితం లేదు అని నాకు ఒకటి అర్థమైంది. అర్థమైన తర్వాత నేను ఇంకా అనేక రకాల వర్క్ చేశాను. చేసిన తర్వాత ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, జీరో ఇన్వెస్ట్మెంట్, మనం డబ్బులు పెట్టకుండా ఇంకోరితోని డబ్బులు పెట్టించకుండా ఏదైనా ఒక కంపెనీ ఉంటే బాగుండు అని ఆలోచిస్తున్న సమయంలో నాకు గ్రేట్ లీడర్ దేవేందర్ సార్ ద్వారా నాకు ఇది అంటే నేను ఈ బిజినెస్కి వెస్టేజ్కి రాకముందుకు దేవేందర్ సార్ ఎవరో కూడా నాకు తెలియదు. ఒక ఫేస్బుక్ పోస్ట్ చూసి నేను సార్ని పరిచయం అయ్యి సార్కి కాంటాక్ట్ అయ్యి ప్లాన్ విన్నాను. ఓకే, ప్లాన్ బాగుంది, డబ్బులు ఏం కట్టడం లేదు కదా అని నేను ఓకే సార్ నేను చేస్తాను అని కమిట్మెంట్ తీసుకొని నేను చేయడం జరిగింది. ఓకే, మరి బాగుంది, మరి ఈ బిజినెస్ చేయాలంటే చాలా మంది ఇప్పుడు అనుకుంటారు కదా, చాలా మంది ఏమనుకుంటారు, చాలా నెట్వర్క్ కంపెనీలు చూసి ఇది కూడా అట్నే ఉంటుందేమో అని చాలా మంది డౌట్తోని అనుకుంటున్నారు. కానీ మనం ఇక్కడ ఏంటంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, మనం ఎవరితోటి డబ్బులు పెట్టించలేదు, కాబట్టి నాకు ఒకటే అర్థమయ్యి నేను బిజినెస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. సార్ ఉమ్మ సార్ ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తే చూస్తారా సార్? ఓకే ఓకే సార్. సార్ ఓకేనా సార్? ఓకే సార్. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ టు ది సెషన్. ఒక గొప్ప అవకాశానికి స్వాగతం. ఆ అవకాశమే వచ్చేసి వెస్టేజ్. రోజు 2 నుంచి 4 గంటలు మనం ఏదైతే చేస్తున్నామో, జాబ్ ఆర్ వర్క్ ఏదైతే చేస్తున్నామో, రోజు 2 నుంచి 4 గంటలు, 2 నుంచి 5 సంవత్సరాలు మనము సిస్టాన్ని ఫాలో అయ్యి 100% మనం అప్లై చేయబట్టుకొని మనం చేస్తే 100% మనకి ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో 100% ఇలా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. పెట్టుబడి లేకుండా సంపాదించే అవకాశం ఏదైనా ఒకటి ఉందా అంటే బయట ఏది లేదు. ఒక వన్ అండ్ ఓన్లీ ఒకటి వెస్టేజ్ అనేది నేను చెప్తాను. ఇక్కడ మనము పెట్టేది సమయమే పెట్టుబడి. అవకాశం ఇచ్చిన సంస్థ వెస్టేజ్. వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థను స్థాపించింది మిస్టర్ గౌతమ్ బాలి సార్, మేనేజింగ్ డైరెక్టర్. వెస్టేజ్ అంటే పూర్వీకుల అడుగుజాడలు, పూర్వీకుల ముద్రికలు అని మనము చెప్తాము. ఇంకోటి ఏంటంటే ఆయుర్వేదంలో డబుల్ పీహెచ్డీ చేసిన సార్ కూడా ఒక 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి 2004లో జూన్ 2వ తారీఖున కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు ఆఫీస్ చూసుకుంటే 2 హెడ్ ఆఫీసులతో స్టార్ట్ అయింది. ప్రొడక్ట్ చూసుకుంటే 2 ప్రొడక్ట్‌లతో స్టార్ట్ అయింది. మెంబర్స్ చూసుకుంటే మనలాంటి వాళ్ళకి ఒక 6గురికి అవకాశం ఇచ్చింది. ఒక దేశంలో స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పుడు వ్యాపారం చూసుకుంటే ఒక 5 కోట్ల టర్నోవర్ అయింది 2004లో. ఒక దేశంలో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు చూసుకుంటే 2024 రన్ అవుతుంది. దాదాపు కంపెనీ స్టార్ట్ అయ్యి దాదాపు 20 సంవత్సరాలు రన్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఆఫీస్ చూసుకుంటే 2 హెడ్ ఆఫీసులు కాస్త 65+ హెడ్ ఆఫీసులు అయినాయి. ప్రొడక్ట్ చూసుకుంటే
350 ప్రొడక్ట్స్ అయినాయి. మెంబర్ చూసుకుంటే 3 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. వ్యాపారం చూసుకుంటే ఒక సంవత్సరానికి 3000 కోట్ల టర్నోవర్ అవుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఒక్క దేశంలో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు ఇండియాతో కాకుండా 9 దేశాలలో కంపెనీ రన్ అవుతుంది. అదేవిధంగా చూసుకుంటే మనకు ఆల్ ఓవర్ ఇండియాలో మనకు వాల్మార్ట్, డిమార్ట్ ఎట్లయితే ఉంటాయో మనకు ఆల్ ఓవర్ ఇండియాలో 6000 స్టోర్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే మనకు వెస్టేజ్‌లో ఏముంటాయంటే మనకు ప్రొడక్ట్స్ మనకేందంటే ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మనకేంటంటే బాడీకి ఎలాంటి హాని కలిగించకుండా మనకు న్యాచురల్ పద్ధతిలో తయారైన ప్రొడక్ట్స్ మనకు అందించడం జరుగుతుంది. మనకేందంటే హెల్త్ ఫుడ్స్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి. మనకిక్కడ హెల్త్ ఫుడ్ అంటే మనకేందంటే ఇక్కడ రైస్ బ్రాన్ ఆయిల్ ఉంటుంది. ఇది వండర్‌ఫుల్ ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం బయట ఏందంటే సన్‌ఫ్లవర్ అని, గోల్డ్ అని ఇట్లా చానా ఆయిల్స్ ఏంది ఏంది వాడడం వల్ల అది ఏందంటే క్రూడ్ ఆయిల్, పెట్రోల్ నుంచి మనకేందంటే పెట్రోల్, డీజిల్ నుంచి తర్వాత వచ్చిన మనకేందంటే క్రూడ్ ఆయిల్ ఉంటదో దాంతోటి తయారు చేస్తున్నారు ఆయిల్ అనేది. ఈ ఆయిల్ వాడుకోవడం వల్ల మనకు చాలా మంది ఏందంటే హార్ట్ అటాక్ అని చానా మంది అనేక రోగాలొచ్చి ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మనకేందంటే ఈ రైస్ బ్రాన్ ఆయిల్ వాడుకోవడం వల్ల మనకు బాడీకి ఎలాంటి హాని కలిగించకుండా హార్ట్ అటాక్ గూడా రాకుండా ఇది కాపాడుతుంది. అదేవిధంగా చూసుకుంటే మనకిక్కడ జీ30 అంటే టీ పౌడర్ గూడా ఉంటుంది. ఇంకా మనకేందంటే చాక్లెట్స్ ఉంటాయి. అదే విధంగా చూసుకుంటే ఫ్రెష్ అప్ డ్రింకు ఇట్లా మనకు హెల్త్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అదేవిధంగా చూసుకుంటే ఓరల్ కేర్ గూడా ఉంటాయి. మనకు ఓరల్ కేర్ ఏందంటే మనకిక్కడ 3 రకాల పేస్టులుంటాయి. అదేవిధంగా ఏందంటే బ్రషెస్ ఉంటాయి. మౌత్ వాష్ అంటే మనకు ఈ మౌత్ వాష్ మనకు నోటి నుంచి బ్యాడ్ అంటే బా బ్యాడ్ స్మెల్ రాకుండా మనకేందంటే ఈ మౌత్ వాష్ అనేది నోటిని శుభ్రంగా ఉంచుతుంది. అదే విధంగా చూసుకుంటే పర్సనల్ కేర్ అంటే ఇప్పుడు మనకేందంటే ఇక్కడ మనకేందంటే ఈ పర్సనల్ కేర్‌లో మనకు షాంప్స్, మనకేంది పర్ఫ్యూమ్స్, ఫేస్ క్రీమ్స్ ఇట్లా మనకు పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ గూడా ఉంటాయి. అదే విధంగా మనకేందంటే హెల్త్ కేర్ అంటే మన బాడీకి అంటే మనకు ఏందంటే హెల్త్ కేర్‌లో ఏముంటాయంటే బీపీ, థైరాయిడ్, షుగరు ఇంకేందంటే హార్ట్ అటాక్ ఇంకా చానా ఇట్లా మనకేందంటే హెల్త్‌కు అంటే అనేక రకాల రోగాలొచ్చి చానా మంది ఇబ్బంది పడుతున్నారు. మనకేందంటే ఈ ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల మనకు హెల్త్ గూడా మనకు చానా వండర్‌ఫుల్ ప్రొడక్ట్స్ అని జెప్పుకోవచ్చు. ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటే చానా హెల్త్ బాగుంటుంది. అదే చూసుకుంటే ఉమెన్ హైజీన్ అంటే మనకేందంటే లేడీస్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ గూడా ఉంటాయి. అదే చూసుకుంటే హై వేస్ట్ అని చెప్పి ఇక్కడేందంటే మనకు బోర్లు తోమే లిక్విడ్ ఇట్లా ఏందంటే బట్టలు పిండే లిక్విడ్ ఇవన్నీ మనకేందంటే హై వేస్ట్‌లో ఇవి ఉంటాయి మనకి. అదే చూసుకుంటే అగ్రి ప్రొడక్ట్ అంటే చూసుకుంటే మనకేందంటే ఈ అగ్రి ప్రొడక్ట్ ఏం చేస్తదంటే మనకు ఇప్పుడు బయట వాడే మనకు ఏదైతే ఫెర్టిలైజర్ నుంచి ఆ కెమికల్స్ ఫెర్టిలైజర్ నుంచి వాడే ఏందంటే అవి మందులు ఏమున్నాయో అవి వాడడం వల్ల భూమి అనేది సారం తగ్గిపోయి మనకేందంటే ఏందంటే పంటలు గూడా సరిగ్గా పండడం లేదు. పెట్టుబడి చూసుకుంటే గూడా బీభత్సంగా పెట్టుబడి అవుతుంది. ఈ ప్రొడక్ట్ వాడుకోవడం వల్ల మనకి ఒక 30-40% వరకు దిగుబడి వస్తుంది. అదే చూసుకుంటే పెట్టుబడి గూడా తక్కువవుతుంది. వండర్‌ఫుల్ ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క ప్రొడక్టు 100% మనకేందంటే చాలా బాగుంటుంది. చాలా బాగా పనిచేస్తుంది ఈ ప్రొడక్ట్స్ గూడా. అదే చూసుకుంటే లిప్‌టిక్స్ ఇవేందంటే మనకు లేడీస్‌కి సంబంధించినవి గూడా ఉంటాయి ఇక్కడ. స్కిన్ ఫార్మింగ్ గూడా ఉంటాయి. ఇక అదే విధంగా చూసుకుంటే మ్యాక్ డ్రైవ్ ఏందంటే మనము బండిలో ఇంజిన్ ఆయిల్ ఎట్లయితే పోస్తామో దాంతో పాటు మనం ఒక 750 ఎంఎల్ మనము ఇంజిన్ ఆయిల్‌తో కలిపి మనం పోసుకుంటే బండి ఇంజిన్‌ని మైలేజ్ పెంచుతది. అది గూడా ఉంటది మన దగ్గర. ఇక్కడేందంటే వాటర్ ప్రూఫైర్ గూడా ఉంటది. మన దగ్గర ఈ వాటర్ ప్రూఫైర్ ఏం చేస్తదంటే ఇప్పుడు బయట వాడే ఫ్యాక్టరీల వల్ల వచ్చే పొగ ఏదైతే ఉన్నదో ఆ పొగ వల్ల గాలి అనేది కలుషితమయ్యి మనము పీల్చుకునే గాలిలో మనకేందంటే ఆ గాలి మనకి పీల్చుకోవడం వల్ల అనేక రోగాలొస్తున్నాయి. ఏ ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టుకోవడం వల్ల ఇది రూమ్‌లో పెట్టుకుంటే మనకేందంటే చెడు గాలిని తీసుకొని మంచి గాలిని మనకి అందిస్తుంది ఎయిర్ ప్యూరిఫైయర్. అదే విధంగా చూసుకుంటే వాటర్ ప్యూరిఫైయర్ గూడా మనకు ఇది 100% వండర్‌ఫుల్ ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఏందంటే మనకు బయట మనకేందంటే వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుంది. ఇది
బయట వాటికంటే 100% మంచి ప్రోడక్ట్. ఈ వాటర్ ప్యూరిఫైయర్ చెడు వాటర్ని బయటకు పంపించి మనకు మంచి వాటర్ని అందిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే సాంప్రదాయక వ్యాపారం అంటే మనం బయట కిరాణా షాప్లో చూసుకుంటే దాన్ని ఏమంటే అది మనకు తాతల కాలం నుంచి ఉన్నది. అది సాంప్రదాయక వ్యాపారం అనేది. సాంప్రదాయక వ్యాపారం చూసుకుంటే ఇప్పుడు మనకేందంటే మనం ఏదైనా మనకు వస్తువు కావాలంటే మనం ఏం చేస్తామంటే కస్టమర్‌గా మనమైతే కిరాణా షాప్‌కెళ్తాము. ఆ కిరాణా షాప్‌లో చూసుకుంటే డైరెక్ట్ మనకు కస్టమర్‌గా మనం వెళ్తాం కాబట్టి ఇక్కడేందంటే మిడిల్ ఛానల్ వాళ్ళంటే స్టాకిటు, హోల్‌సేలరు, డీలరు ఇట్లేందంటే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక కంపెనీలో రూ. 40కి తయారైన ప్రొడక్ట్ కస్టమర్‌కొచ్చేసరికి రూ. 100 అయితుంది. అయితే ఈ 60% డబ్బు ఎటు పోతుందంటే ఈ మిడిల్ ఛానల్ వాళ్ళు బెనిఫిట్స్ చూసుకొని వాళ్ళేందంటే ప్రొడక్ట్ అనేది లాంచ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం ఎంత డబ్బు లాస్ అయితున్నామంటే ఒక 60% డబ్బు అనేది లాస్ అవుతున్నాము. అదే చూసుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు మనం ఒక సంతూర్ సోపు మనం ఎగ్జాంపుల్‌లో తీసుకున్నట్లయితే మనకేందంటే ఈ సంతూర్ సోప్ ఇప్పుడేందంటే ఈ తయారైన ప్రొడక్ట్ మనకేందంటే మనం చెప్తే ప్రొడక్ట్ అనేది జనాలు వాడరు కాబట్టి మనం ఏందంటే వీళ్ళేం చేస్తారంటే ప్రొడక్ట్ లాంచ్ చేసిన తర్వాత ఒక సెలబ్రిటీని పెట్టి వాళ్ళేం చేస్తారంటే యాడని ఇస్తారు. యాడ్ ఇస్తే వాళ్ళు గూడా ఏం చేస్తారంటే ఫ్రీగా చేస్తారంటే వాళ్ళు గూడా ఫ్రీగా చేయరు. వాళ్ళేందంటే కోట్లల్లో ఇన్‌కమ్ తీసుకొని వాళ్ళేం చేస్తారు యాడ్ అనేది ఇస్తారు. ఒకసారి ఆలోచించండి. ఎంత కోట్లలో, లక్షల్లో ఇన్‌కమ్ సంపాదించున్న సెలబ్రిటీలే మనకు ఆడిస్తూ వాళ్ళేందంటే సైడ్ ఇన్‌కమ్ కోసం డబ్బుల కోసం వాడనే ఇస్తున్నారు. మనం ఒకసారి ఆలోచించాలంటే ఇప్పుడు మనము వాళ్ళ కోట్లలో ఇన్‌కమ్ సంపాదించుకునే వాళ్ళకి సైడ్ ఇన్‌కమ్ కోసం ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు మనము ఒకసారి చూసుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి గూడా ఇది మనకేందంటే ఒక సెకండ్ ఇన్‌కమ్ అనుకోవచ్చు. మనకేందంటే ఏదైతే జాబ్ చేస్తామో ఏదైతే వర్క్ చేసుకున్నామో మనకు ఒక సెకండ్ ఇన్‌కమ్ మీద ఆధారపడాలి. మనం ఏందంటే ఇప్పుడు ఒక ఇన్‌కమ్ మీద ఆధారపడితే ఫ్యూచర్‌లో చాలా ప్రాబ్లమ్స్ అయితాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఖర్చులకి మనం సంపాదించే సంపాదనకు అసలు సంబంధం లేకుండా ఉంది. అదే చూసుకుంటే వెస్టేజ్‌లో చూసుకుంటే మనకేందంటే ఇప్పుడు 'గౌతమ్ వాల్' సార్ ఏమని చెప్తున్నాడంటే ఇప్పుడు మీరు ఏదైతే బయట తీసుకుంటున్నారో అది ఇక్కడ తీసుకోండి. ఇక్కడ గూడా ఏందంటే ఒక రూ. 40కి తయారైన ప్రొడక్ట్ కస్టమర్‌కొచ్చేసరికి రూ. 100 అయితుందంటే ఇక్కడ గూడా మనం 60% డబ్బు ఇక్కడేందంటే బయట ఏదైతే 60% డబ్బు మనం కోల్పోతున్నామో, ఈ 60% డబ్బు మీకే తిరిగి ఇస్తా అని చెప్తున్నాడు. ఓకే. ఇక్కడ చూసుకుంటే మనకేందంటే, మనకిది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటారు. ఇక్కడేందంటే, దాదాపు వీడేందంటే, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్‌లో చూసుకుంటే, ఇక్కడ ఇది ఎలా ప్రారంభించాలి అని మనకిక్కడేందంటే, చాలా మంది అనుకుంటారు గదా! చాలా బయట నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో చూసుకుంటే వాళ్ళేందంటే, బయట కొన్ని కంపెనీలు ఏందంటే, డబ్బులు కట్టి మోసం చేసిన కంపెనీలు ఉండడం వల్ల, ఈ కంపెనీ గూడా అట్లే ఉంటదని చాలా మంది డౌట్ తోటి ఉంటున్నారు చాలా మంది. ఇక్కడ మనం ఏందంటే, ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్ జేయాల్సిన అవసరం లేదు. జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తోని మనం బిజినెస్ స్టార్ట్ చేసుకో ఇక్కడ మనకేందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆధార్ కార్డ్ ఉంటే మనకిక్కడ ఆధార్ కార్డ్, మొబైల్ నంబర్, నామినీ పేరు, మెయిల్ ఐడీ ఇక్కడ ఉంటే ఇవన్నీ ఉంటే మనం ఏందంటే ఐడీ అనేది క్రియేట్ జేసుకోవచ్చు. ఐడీ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకేందంటే వెస్టేజ్ ఆన్‌లైన్ షాపింగ్ యాప్ ఉంటది. ఒక యాప్. ఇంకోటేందంటే వెస్టేజ్ పీఓఎస్ యాప్. ఈ 2 యాప్స్ ఉంటే మనకేందంటే బిజినెస్‌లో మనం ఎట్లా జేయాలని ఇక్కడ మనకు అప్లైన్ సపోర్ట్ ఉంటది. అప్లైన్ టీమ్ సపోర్ట్ తోటి మనం ఇక్కడ ఏందంటే బిజినెస్‌లో ముందుకెళ్ళిపోవచ్చు. అదే విధంగా చూసుకుంటే ఇక్కడ మనకేందంటే, ఇక్కడ అంతకుముందు ఏందంటే ఒక 2, 3 మంత్స్ బ్యాక్ ఏందంటే ఒక ఆధార్ కార్డ్ మనకు పెడితే మనకు ఐడీ అనేది క్రియేట్ అయ్యేది. ఇప్పుడు చూసుకుంటే వన్స్ ఆధార్ కార్డ్ తోటి ఐడీ క్రియేట్ చేసిన తర్వాత మనకేందంటే 35 డేస్ వరకే ఐడీ ఉంటుంది. తర్వాత మళ్ళా ఐడీ బ్లాక్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఆధార్ కార్డ్ పెట్టి ఐడీ క్రియేట్ చేయడానికి ఛాన్స్ లేదు. మళ్ళా తర్వాత ఏందంటే మా డ్రైవింగ్ లైసెన్స్ ఇంకోటేందంటే ఓటర్ ఐడీ ద్వారా మనకేందంటే ఐడీ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు. 3 రకాల పనులు, 9 రకాల ఆదాయాలు. మొదటి పని షాప్‌ని మార్చుకోవడం. షాప్‌ని మార్చుకోవడం అంటే జనాలు ఏం చేస్తారంటే అధిక తెలివి వాళ్ళు ఎలా ఉంటారు నేను చాలా రోజుల నుంచి షాపు మార్చుకున్నా గాని లైఫ్ అనేది చేంజ్ కాలేదని చాలామంది అంటుంటారు. షాప్ చేంజ్ చేయడం అంటే పక్క షాప్‌కి వెళ్ళడం కాదండి. ఇక్కడ చూసుకుంటే మనకేందంటే వెస్టేజ్ షాపింగ్ మాల్‌కి ఏందంటే మనకు వెస్టేజ్ స్టోర్‌లో షాప్ మార్చుకోవడం. ఇక్కడ చూసుకుంటే ఎంఆర్‌పి
ఎంఆర్పి మీద 10-20% మనకు ప్రొడక్ట్ మీద 10-20% డిస్కౌంట్ ఉంటుంది. ఓకే. మనకేందంటే తిరిగి కొనే విధానంలో మనకేందంటే రీపర్చేసింగ్ ఆఫర్ అంటారు. దీన్ని తిరిగి కొనే విధానంలో మనకేందంటే 10% ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తారు. ఈ ఆఫరు 2వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఇంకా ఎవ్రీ 32 రూపీస్ మీద మనకు 1 పీవీ యాడ్ యువర్ ఐడి. మనకేందంటే రూ. 32 ఒక పీవీ అనేది మనకు ఉంటుంది. రూ. 32 ఒక పీవీ మనకేందంటే రూ. 320 10 పీవీసీ 3200కు 100 పీవీసీ ఉంటుంది. అదేవిధంగా మనకేందంటే ఇక్కడ ఏందంటే కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే ఇక్కడ ఏందంటే మనకు 2 ఆఫర్స్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ 100 పీవీ అంటే 3200 నుంచి 3500 వరకి మనము 100 పీవీ 4 నెలలు చేసినట్లయితే 5 నెలల్లో మనకు 2500 ప్రొడక్ట్ ఫ్రీగా వస్తాయి. ఇవి 4 నెలలు తీసుకుంటే 5వ నెల కంపెనీకి నచ్చిన ప్రొడక్ట్ కాదు, మనకు నచ్చిన ప్రొడక్ట్ తీసుకోవచ్చు. ఈ 60 పీవీ చేస్తే 4 నెలలు తీసుకున్న తర్వాత 5వ నెల రూ. 1250 ప్రొడక్ట్ కంపెనీ నచ్చిన ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇవి 2 ఆఫర్సు. మనకేందంటే ఫ్యామిలీలో ఏందంటే ఇప్పుడు 100 పీవీ చేస్తే మనకేందంటే ఒక ముగ్గురు, నలుగురు ఉంటే మనకేందంటే 100 పీవీ చేసుకోవచ్చు. మన ఫ్యామిలీలో మేము ఇద్దరమే ఉంటాము. మాకు 100 పీవీ అన్ని వస్తువులు పట్టాయి అనుకుంటే ఈ 60 పీవీ కూడా చేసుకోవచ్చు. రెండో పనిని మనకు వచ్చిన లాభాలను ఇతరులకు వివరించండి. మనకేదైతే బెనిఫిట్స్ ఉంటాయో, మనకేదైతే ఆఫర్స్ వచ్చినాయో, మనకేవైతే ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చినాయో, మనకు వచ్చిన దాన్ని బయటకి ఇది మనకు తెలిసిన వాళ్ళకి చెప్పడం. అదేవిధంగా చూసుకుంటే సెకండ్ ఇన్‌కమ్ చూసుకుంటే అక్యుములేట్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. ఇది 5-16% ఉంటుంది క్యాష్ బ్యాకు. మనకు ఇక్కడ ఏందంటే ఒకటో పాయింట్ నుంచి అంటే ఒకటో పీవీ నుంచి 599 పీవీల మధ్యలో ఉంటే 5% అంటారు. 600 నుంచి 2399 పీవీల మధ్యలో ఉంటే 8% అంటారు. 2400 పీవీ నుంచి 5499 పీవీల మధ్యలో ఉంటే 12% అంటారు. 5500 పాయింట్లు అయితే ఇక్కడ మనకేందంటే 16% అంటారు. ఇక్కడ మనకు ఈ 5500 పాయింట్లు కావాలంటే మనకు ఒక్కరం చేస్తే 3, 4 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ మనమేందంటే మనము సెల్ఫ్ ఒక 100 పీవీ చేసుకొని మనకు తెలిసిన ఒక ఆరుగురికి చెప్పి మనకి ఏదైతే వాళ్ళతోటి కూడా 100 పీవీ చేస్తే మనకేందంటే ఇక్కడ 5500 పాయింట్లు కావడానికి ఎక్కువ టైం పట్టది. ఇక్కడ 5500 పాయింట్లు కావాలంటే మనకు టీమ్ తోటి చేస్తే మనకు తొందరగా అయితది. ఈ 5500 పాయింట్లు ఎప్పుడైతే అయితే ఇక్కడ మనకు బ్రాంచ్ డైరెక్టర్ అనే ప్రమోషన్ ఇస్తుంది. బ్రాంచ్ డైరెక్టర్ అనే ప్రమోషన్‌తో పాటు ఇక్కడ మనకు బ్రాంచ్ డైరెక్టర్‌తో అయితే మనకిక్కడ ఏందంటే బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ కింద మనకు 15% కంపెనీ నుంచి వాటా ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ మనము టీమ్ తోటి చేసినాం కాబట్టి టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా 3% ఉంటుంది. ఈ బ్రాంచ్ డైరెక్టర్‌లో మనము ఎంత ఇన్‌కమ్ తీసుకోవచ్చంటే ఒక 5,000 నుంచి 10,000, 20,000, 30,000 కూడా తీసుకోవచ్చు. అయితే మనం ఏదైతే మనం జాబ్ చేస్తున్నామో జాబ్ ఆర్ బిజినెస్ ఏదో ఎనీ వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ చేసుకుంటా డైలీ ఒక 2 అవర్స్ నుంచి 4 అవర్స్ మనం వర్క్ చేసుకుంటే మనం జాబ్‌లో అయితే ఏదైతే ఇన్‌కమ్ సంపాదించినామో ఆ ఇన్‌కమ్ ఇక్కడ సంపాదించుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే మూడో పని ఇక్కడ మనము నకిలీ చేయడం నేర్చుకున్న దాన్ని నేర్పించడం. మనం ఏదైతే నేర్చుకుంటామో దాన్ని మనము టీమ్‌కి నేర్పిస్తే ఇక్కడ మనము సక్సెస్ కావచ్చు. ఒకటో పని మనము రెండో పని చేసేవారిని తయారు చేయడం. మనం ఏదైతే పని చేస్తున్నామో, మనం ఏదైతే సిస్టమ్ ఫాలో అయితున్నామో అది మనకు కింద ఉన్న ఎవరైతే టీమ్ ఉన్నారో, మనకు డౌన్‌లోడ్స్ ఉన్నారో వాళ్ళకి నేర్పిస్తే మనకు బిజినెస్ అనేది తొందరగా గ్రోత్ అవుతుంది. మనం నేర్చుకోకుండా టీమ్ నేర్పించకుండా బిజినెస్ అనేది చేయాలంటే 100% కాదు. ఇక్కడ చూసుకుంటే మనము బ్రాంచ్ డైరెక్టర్ అయిన మనము అండర్‌లో ఒక బ్రాంచ్ డైరెక్టర్‌ని చేస్తే మనకేదైతే మనకు వచ్చిన ఇన్‌కమ్ వచ్చిందో, ఆ ఇన్‌కమ్ మాకు 5,000, 10,000 వస్తుందని మనకేదైతే వచ్చిందని మనము టీమ్‌కి చెప్తే వాళ్ళు కూడా 5,500 పాయింట్లు అయ్యే విధంగా మనం సపోర్ట్ చేస్తే ఒక పర్సన్‌ని మనము మన అండర్‌లో ఒక పర్సన్‌ని బ్రాంచ్ డైరెక్టర్ చేస్తే మనల్ని సిల్వర్ డైరెక్టర్ అంటారు. సిల్వర్ డైరెక్టర్ అయితే మనకు ఆహ్, ఐదవది మనకేందంటే ట్రావెల్ ఫండ్ ఉంటది. ఈ ట్రావెల్ ఫండ్ 3% ఉంటది. ఇప్పుడు చూసుకుంటే ఈ ట్రావెల్ ఫండ్ పెట్టుకొని మనం విదేశాలకు గూడా పోవచ్చు. ఈ ట్రావెల్ ఫండ్ మనము ఇప్పుడు బయట చూసుకుంటే ఈ ట్రావెల్ ఫండ్ పెట్టి మనం విదేశాలకు పోవచ్చు. ఇది మనకేందంటే ఇప్పుడు మనం చేస్తున్న జాబ్‌ల వల్ల లేపోతే ఏదైనా ఒక వర్క్‌ల వల్ల మనము విదేశాలకు పోయే ఛాన్స్ ఉన్నదంటే ఒకసారి ఆలోచిస్తే విదేశాలకు కాదు గానీ మనము పక్క విలేజ్‌లో కూడా ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తున్న జాబ్‌కి మనకు వచ్చిన ఇన్‌కమ్ సాలరీకి ఎలాంటి సంబంధం ఉండదు. ఇక్కడ మనం ఏందంటే మనం మంచి
నిర్ణయం తీసుకొని మనం మన అండర్లో ఒక బ్రాంచ్ డైరెక్టర్ చేస్తే మనకు సిల్వర్ డైరెక్టర్ అనే ప్రమోషన్తో పాటు ఇక్కడ మనకి ఏంటంటే ట్రావెల్ ఫండ్ ఉంటుంది. అదే విధంగా చూసుకుంటే టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా 3% ఉంటుంది. మనం సెల్ఫ్ 100 పీవీ చేసుకొని మిగతా టీమ్ తోటి 1800 ఒక పీవీ చేసుకుంటే మనకి ఇక్కడ ఏంటంటే మంచి నెలకు ఒక 15,000 20,000 ఇక్కడ సంపాదించుకోవచ్చు. అదే విధంగా చూసుకుంటే లీడర్షిప్ ఓవర్డింగ్ బోనస్ ఇక్కడ ఏంటంటే ఎల్ఓబి అంటారు దీన్ని. ఇది ఏంటంటే పార్ట్నర్ టర్న్ ఓవర్ నుంచి ఇది మనకు వస్తుంది 18%. మన దగ్గర అయితే ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో అతని దగ్గర 18% వాటా వస్తుంది మనకు. ఇక్కడ మనం ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు అంటే 25,000 నుంచి 30,000, 40,000, 50,000, 60,000 కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మనకి ఇక్కడ ఏంటంటే చదువుతో సంబంధం లేకుండా ఎలాంటి మనకు డిగ్రీలు పీజీలు అవసరం లేదు. ఇక్కడ మనకి ఏంటంటే చేయాలనే ఒక మనకు ఇంట్రెస్ట్ ఉంటే 100% ఇది ఎవరైనా చేసుకోవచ్చు. అదే చూసుకుంటే ఇద్దరిని బ్రాంచ్ డైరెక్టర్ చేస్తే గోల్డ్ డైరెక్టర్ అంటారు. అదే విధంగా ముగ్గురిని బ్రాంచ్ డైరెక్టర్ చేస్తే స్టార్ డైరెక్టర్ అంటారు. స్టార్ డైరెక్టర్ అయితే మనకు అదేమో కార్ ఫండ్ ఉంటుంది, 5% ఉంటుంది. ఈ కార్ ఫండ్ మనకు ఎంత తీసుకోవచ్చు అంటే 3,000 నుంచి 80,000 వరకు తీసుకోవచ్చు. ఒకసారి ఆలోచించండి, మనం చేస్తున్న జాబుల వల్ల కారు తీసుకోవచ్చా అంటే కారు కాదు కదా, కారు టైర్ కూడా తీసుకోలేము. ఎందుకంటే 15,000, 20,000కు ఫ్యామిలీ గడవనీకే చాలా ఇబ్బంది అవుతుంది. మనకు బండి అనేది కూడా మనకేందంటే తీసుకోలేము. ఎందుకంటే ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉండరు, ఇవన్నీ ఉంటాయి, ఖర్చులు ఉంటాయి కాబట్టి మనము కారు అనే ఆలోచన కూడా మనకేందంటే కలలాగానే ఉంటుంది. ఇక్కడ ఏందంటే మనము నిర్ణయం తీసుకొని మనం అండర్‌లో ముగ్గురిని బ్రాంచ్ డైరెక్ట్ చేస్తే మనకు స్టార్ డైరెక్టర్‌తో పాటు మనకు కార్ ఫండ్ ఉంటుంది. ఈ కార్ ఫండ్ పెట్టి మనము మనకు నచ్చిన కార్ తీసుకోవచ్చు. అదే విధంగా చూసుకుంటే ముగ్గురిని బ్రాంచ్ డైరెక్టర్ చేస్తే స్టార్ డైరెక్టర్ అంటారు. ఆ విధంగా చూసుకుంటే ఆరుగురిని బ్రాంచ్ డైరెక్టర్ చేస్తే క్రౌన్ డైరెక్టర్ అంటారు. క్రౌన్ డైరెక్టర్ అయితే ఇక్కడ మనకేందంటే ఇక్కడ అదే మనకి ఇక్కడ ఏందంటే హౌస్ ఫండ్ ఉంటుంది. ఈ హౌస్ ఫండ్ 4,000 నుంచి ₹1,00,000 దాకా తీసుకోవచ్చు ఈ హౌస్ ఫండ్. ఇప్పుడు ఈ హౌస్ ఫండ్ మనకేందంటే నచ్చిన ఇల్లు ఒక 2,00,00,000తోటి ఇల్లు కూడా కట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలంటే దాదాపుగా ఒక 40,000-50,00,000 దాకా ఇల్లుకు అయితాయి. ఇక్కడ ఏందంటే మనము మన అండర్‌లో ఒక ఆరుగురిని బ్రాంచ్ డైరెక్టర్ చేస్తే మనకి ఇక్కడ హౌస్ ఫండ్ అచీవ్ అయితే మనకేందంటే హౌస్ ఫండ్ మంచి ఇల్లు కట్టుకోవచ్చు. అదే చూసుకుంటే మనకేందంటే ఈ క్రౌన్ డైరెక్టర్ అయితే ఇక్కడ మనము ఎంత ఇన్‌కమ్ తీసుకోవచ్చంటే ఇక్కడ ఒక 70,000, 80,000, ₹1,00,000, 2,00,000 కూడా ఇక్కడ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. అయితే మనం ఎంతైతే బిజినెస్ చేస్తున్నామో దాన్ని బట్టి ఇక్కడ మనం ఇంత ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏందంటే మనకు ఎలాంటి స్టడీ అవసరం లేదు. నాలెడ్జ్ మనకేందంటే సిస్టమ్ ఏదైతే ఉందో సిస్టమ్ ప్రకారం మనం అప్లై చేసింది, మనం చెప్పింది మనము సిస్టమ్ ప్రకారం ఫాలో అయితే 100% ఇట్లా మనము ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకేందంటే అదే చూసుకుంటే మనకిక్కడ 8 మందిని బ్రాంచ్ డైరెక్టర్ చేస్తే మనకు యూసీడీ అంటారు. యూసీడీ అంటే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. ఇక్కడ మనకిక్కడ యూసీడీ అయితే ఇక్కడ మనకు ఈఎల్ఐటిక్‌లు బోనస్ ఉంటుంది. ఇది 2% ఉంటుంది. ఇది ఎంత తీసుకోవచ్చంటే 20,000 నుంచి 20,00,000 దాకా తీసుకోవచ్చు. ఒకసారి ఆలోచించండి, చాలా మంది ఇదేందంటే నమ్మరు, ఇది ఫేక్ ఇలాంటి చాలా కంపెనీలు చూసినా అని బయట అనుకుంటారు. కాకపోతే ఏందంటే మనకు బయట మనం చాలా కంపెనీలు చూసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏందంటే వెస్టేజ్‌లో మనము ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా, ఎలాంటి పెట్టుబడి లేకుండా మనం చేస్తున్న పని చేసుకుంటా మనము 2-4 గంటలు చేసుకుంటే 100% మనకు డ్రీమ్స్ అనేది ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. 100% ఇది చాలా మంది ఇంకేం చేస్తారంటే కొన్ని అనుమానాలతోటి ఇంకా ఏదో ఆలోచిస్తున్నారు. కాకపోతే 100% మనకి ఇది అందరికీ అర్థం చేయవలసిందిగా మన బాధ్యత ఉంటుంది. ఇక్కడ ఏందంటే చాలా మంది డిగ్రీలు, పీజీలు, ఎంబీఏలు చేసి అటెండర్ పోస్ట్ ఏ జాబ్ పడితే ఆ జాబ్‌కి ఏందంటే అప్లై చేస్తున్నారు. ఏందంటే జాబ్‌కి అంత కాంపిటీషన్ ఉంది. ఇక్కడ ఏందంటే మనకిక్కడ బిజినెస్ గురించి మనం ఒక నెట్‌వర్క్ మార్కెటింగ్ ఉంటుంది. ఇక్కడ మనము ఇలా డిసైడ్ అయితే మన లైఫ్‌తో పాటు మన ఫ్యామిలీ లైఫ్‌ను గూడా మార్చుకోవచ్చని మనం 100% అర్థం చేసుకున్నట్లయితే 100% ఇట్లా మనకేందంటే మంచి సక్సెస్ తీసుకోవచ్చు. ఈ బిజినెస్ అనేది ఏందంటే ఈ బిజినెస్ అనేది ఎక్కడ పడితే మనం అక్కడ చెప్పకూడదు. ఏందంటే ఇది మనకు ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ తోటి మనకేందంటే ఇద్దరికి ఉన్నప్పుడే మనం ప్లాన్ చెప్పాలి. ఒకవేళ ఇద్దరు అన్నప్పుడు అప్పుడు చెప్పచ్చు. ఇక్కడ ఏందంటే ఎక్కడ పడితే అక్కడ చెప్పకూడదు రోడ్ల మీద. అదే విధంగా చూసుకుంటే మనకు ఇక్కడ 3 జనరేషన్ నామినీ అనుకున్నాం గదా! ఇక్కడ మనకేందంటే 3 జనరేషన్ నామినీ గూడా ఇక్కడ మనకేందంటే పెట్టడం జరిగింది. ఇక్కడ 3 జనరేషన్ నామినీ చూసుకుంటే ఎవరైనా ఉన్నారంటే 3 జనరేషన్ నామినీ ఇక్కడేందంటే
శ్రీపాద పాండ సార్ చూసుకుంటే ఇక్కడ ఏంటంటే బిఫోర్ డెత్ అంటే సార్ వర్క్ చేస్తున్న సమయంలో సార్ ఇన్కమ్ చూసుకుంటే ఒక 65,455 రూపాయలు. అంటే ఇప్పుడు ఏందంటే ఇప్పుడు ఆఫ్టర్ డెత్ తర్వాత ఇన్కమ్ చూసుకుంటే మేడం ఇన్కమ్ చూసుకుంటే 68,828 రూపాయలు అయింది. అంటే ఒకసారి చూసుకోండి, ఈ 3 జనరేషన్ నామినీ ఇక్కడ ఉంటుంది. వండర్ఫుల్. ఇక్కడ ఏంటంటే మంచి కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్‌లో కూడా ఇక్కడ ఏందంటే సెక్యూరిటీ అనేది లేదు, తీసేసిర్రు. ఇప్పుడు ఏందంటే మనకేందంటే ఇక్కడ మంచి 3 జనరేషన్ నామినీ ఉంటుంది. ఇంకా చూసుకుంటే ఇక్కడ ఇప్పుడు ఇన్కమ్ వచ్చేసి మేడం ఇన్కమ్ వచ్చేసి 84,967. అంటే ఇది పాత స్లైడ్. ఇక్కడ ఏందంటే దాదాపు కూడా ఇన్కమ్ చూసుకుంటే మేడంది 1,00,000 దాటిపోయి ఉంటది ఇప్పటికి. ఇక్కడ చూసుకుంటే మనకు అదేం చూసుకుంటే మనకు గ్రేట్ లీడర్ దేవేందర్ సార్ మనకు గ్రేట్ లీడర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏందంటే సార్ కూడా కంపెనీలో రాకముందుకు ఒక మెడికల్ ఫీల్డ్‌లో ఒక 17 సంవత్సరాల్లో పనిచేసిన సారు కూడా సార్ సాలరీ వచ్చేసి 8,000 సాలరీ వచ్చేసి. ఇప్పుడేందంటే సార్ గూడా ఎక్కువ స్టడీ చేయలే. 10థ్ వరకే చదువుకున్నాడు సార్ గూడా. ఇప్పుడు చూసుకుంటే సార్ గూడా వర్క్ చేయబట్టి దాదాపు ఒక 4½ ఇయర్స్ అయితుంది. ఇప్పుడు సారు సీరియస్‌గా వర్క్ చేసి ఒక 2½ ఇయర్స్ అవుతుంది. సార్ యొక్క హైయెస్ట్ ఇన్కమ్ చూసుకుంటే 79,514 రూపాయలు. ఇక్కడ చూసుకుంటే సార్ గూడా స్టడీ చేయలే ఎక్కువ. 10థ్ వరకే చదువుకున్నాడు. ఇది ప్రతి ఒక్కరికి సాధ్యమవుతుంది. 10థ్ చేసినామా, డిగ్రీ చేసినామా, పీజీ చేసినా అవన్నీ అవసరం లేదు. స్టడీతోటి సంబంధం లేకుండా మనం ఇక్కడ ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. లక్షల, కోట్లలో ఇన్కమ్ సంపాదించుకోవచ్చు ఈ బిజినెస్ ద్వారా. అదేవిధంగా చూసుకుంటే మూర్తి సార్ చూసుకుంటే కూడా కంపెనీలో రాకముందుకు ఒక సీడ్స్ కంపెనీలో 14 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి. సార్ సాలరీ చూసుకుంటే హైయెస్ట్ సాలరీ చూసుకుంటే ఒక 18,000. ఇప్పుడు చూసుకుంటే సార్ కూడా కంపెనీలో రాకముందుకు ఇక్కడ ఏందంటే సార్ స్టడీ చేసింది కూడా 10థ్ తెలుగు సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయిన వ్యక్తి. సార్ కూడా వర్క్ చేయబట్టి ఒక 5 ఇయర్స్ అవుతుంది. హైయెస్ట్ ఇన్కమ్ చూసుకుంటే 4,12,303 రూపాయలు. 10థ్ తెలుగు సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయిన వ్యక్తికి 4,00,000 ఎవరైనా ఇస్తారా అంటే 4,00,000 కాదు, 40,000 కూడా ఎవరు ఇయ్యరు. ఎందుకంటే జాబు ఇప్పుడు ఏందంటే ఇప్పుడు మన సాలరీ ఎంత ఉంటదంటే మన 10థ్ వరకు చదువుకున్న వాళ్ళ సాలరీ ఎంత ఉంటదంటే 10,000, 15,000. ఇంతకంటే ఎవరు ఎక్కువ ఇయ్యరు బయట. ఒకసారి ఆలోచించండి. 10థ్ క్లాసు తెలుగు సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయిన పర్సన్ 4,00,000 సంపాదిస్తున్నాడు అంటే మనము ఇంటర్ చేస్తాము, డిగ్రీలు చేస్తాము. ఇది అనుకుంటే అందరి వల్లే అవుతుంది. అదేవిధంగా చూసుకుంటే గ్రేట్ లీడర్ హరికృష్ణ సార్, శ్రావంతి మేడం గారు. ఇక్కడ చూసుకుంటే సార్ కంపెనీలో రాకముందు కూడా ఒక 10థ్ తర్వాత ఐటీఐ చేస్తున్న సమయంలో అంటే డబ్బులు అడ్జస్ట్ కాక సార్ కూడా ఐటీఐ బంద్ చేసి ఒక లారీ డ్రైవర్‌గా లేకపోతే ఒక ఎయిర్ బస్సు డ్రైవర్‌గా తర్వాత వచ్చేసి ఒక ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకున్నాడు. తర్వాత ఎలక్ట్రికల్ షాప్ రన్ చేస్తున్న సమయంలో వెస్టేజ్‌కి అవకాశం వచ్చింది. ఇప్పుడు సార్ కూడా వర్క్ చేసి దాదాపు ఒక 5 ఇయర్స్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే సార్ హైయెస్ట్ ఇన్కమ్ చూసుకుంటే 4,44,766 రూపాయలు. ఇక్కడ ఏందంటే మనకి ఇది ప్రతి ఒక్కరం తీసుకోవచ్చు. ఇక్కడ మనకేందంటే గ్రేట్ లీడర్ రంజిత్ స్వామి. ఇక్కడ ఏందంటే సార్ కూడా కంపెనీలో రాకముందుకు ఒక కర్రల మిల్లులో డైరీ లేబర్‌గా పనిచేసిన సార్ కూడా సాలరీ చూసుకుంటే రోజుకు 200 అంటే ఒక మంత్లీ ఏందంటే 6,000. ఇక్కడ ఏందంటే సార్ కూడా స్టడీ కూడా ఎక్కువ ఏం చేయలేదు. 7థ్ వరకే చదువుకున్నాడు. ఇక్కడ సార్ హైయెస్ట్ ఇన్కమ్ చూసుకుంటే 7,00,000 సంపాదిస్తున్నాడు. అంటే ఇది ప్రతి ఒక్కరికి సాధ్యమవుతుంది. వాళ్ళు ముందొచ్చిళ్ళు కదా, వీళ్ళు వెనకొచ్చిళ్ళు అని సంబంధం లేదు. ఎప్పుడొచ్చినా మనకి కాదు. ఇక్కడ మనకేందంటే ఇక్కడ మనం సంపాదించుకోవాలి అని మనము మంచిగా డెవలప్ కావాలి. మన ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇయ్యాలి. మన డ్రీమ్స్‌లన్నీ ఫుల్‌ఫిల్ చేసుకోవాలంటే 100% ఇది ప్రతి ఒక్కరికి సాధ్యమవుతుంది. ఇక్కడేందంటే మనము చాలా మంది అనుకున్నారు ఏందంటే చాలా మంది ఏం చేస్తారంటే మన లైఫ్ మీద మనకి ఇంట్రెస్ట్ ఉంటది. పక్కన వాళ్ళ లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉంటది. అది మనకేందంటే మన లైఫ్ మీద మనం ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే 100% అవుతుంది. ఇక్కడేందంటే చాలా మంది ఏం అనుకుంటారంటే బిజినెస్ ప్లాన్ విన్నది మనము, ఇక్కడ చూసేది మనము, చేసేది కూడా మనమే కాబట్టి మనం ఏం చేస్తామంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే బయట ఎవరైతే ఉంటారో వాళ్ళు పక్క వాళ్ళకి ఏం తెలవదు. వాళ్ళని అడిగి సలహాలు తీసుకుంటారు. ఇక్కడ ఏందంటే మనకు ఎవరైతే కంపెనీ గురించి తెలుసు, వాళ్ళకే మనము వాళ్ళని అడిగి మనం తెలుసుకుంటే ఇక్కడ సిస్టమ్‌ని ఫాలో అయ్యి చేస్తే అవుతుంది. పక్క వాళ్ళని అడిగితే వాళ్ళకి ఏం తెలవదు. అసలు కంపెనీ ప్లాన్ తెలవని వాళ్ళని మనం అడిగి తెలుసుకోవడం అది వాళ్ళకు తెలవదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు జనాలు ఏం చేస్తారంటే తెలంగాణ సైకాలజీ ఎట్లుంటదంటే పక్కవాడు ఎదుగుతా అంటే వాడిని ఇట్లా కిందకి లాగాలని చూస్తారు గానీ వాళ్ళని చేయబట్టి మనం పైకి ఎదిగించాలని వాళ్ళని సపోర్ట్ చేయాలని ఎవరు చూడరు.
ఇక్కడ ఏంటంటే సపోర్ట్ మనకి ఏంటంటే వెస్టేజ్ మనకు అప్లయన్స్ మనకి ఏంటంటే సపోర్ట్ తోటి మనకు ముందుకు వెళ్ళాలని మనకు చూస్తారు అప్లయన్స్ కాబట్టి మనం ఏంటంటే ఏది మనకి ఏ డౌట్ ఉన్నా కానీ మన అప్లయన్ అడిగి తెలుసుకుంటేనే మనం ఇక్కడ చేయగలుగుతాము. థ్యాంక్ యూ సార్. ఉమా సార్. థ్యాంక్ యూ సార్. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? సార్ ఓకే సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మైసెల్ఫ్ రాజ్కుమార్. నేను ప్రజెంట్ 12% ఉన్నాను. December 31st కల్లా 2025 కల్లా క్రౌన్ డైరెక్టర్ అయి 2 lakh ఇన్కమ్ 1 కార్ తీసుకోవాలని డ్రీమ్తో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఉమా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మంచి నాలెడ్జ్ ఇచ్చారు, బిజినెస్ ప్లాన్ చాలా నీట్ గా, మీ వాయిస్ కూడా చాలా బాగుంది. సో మీరు మార్నింగ్ సెషన్ ఫస్ట్ టైం చేస్తున్నారా? 2-3 times చేసిన సార్. చేశారా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సో చాలా మంచి అవగాహన ఉంది సబ్జెక్ట్ మీద, బాగా ఇంపార్టెన్స్ గా ప్లాన్ గురించి కూడా చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆల్ ద బెస్ట్ సార్. మంచి సక్సెస్ తీసుకోవాలి మీరు. షార్ట్లీ మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని నెరవేర్చుకోవాలని చెప్పి కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ రాజ్కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ ఆల్మోస్ట్ 400+ మెంబర్స్ ఉన్నారు. మంచి నాలెడ్జ్ ఇచ్చారు ఇవాళ రాజ్కుమార్ గారు. బిజినెస్ ప్లాన్ గురించి తెలిసిన విషయమే, బట్ చెప్పిన విధానం, ఆయన చెప్పే విధానం కూడా చాలా నీట్ గా, చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా మంది కొత్త వాళ్ళు కూడా ఐడియా వచ్చి ఉంటుంది. అందుకే మార్నింగ్ సెషన్స్ లో రెగ్యులర్ గా అటెండ్ అవ్వమని చెప్తుంటారు. సో దీని ద్వారా ఏంటంటే మనకు కూడా అవగాహన వస్తుంది. బట్ రెగ్యులర్ గా మీటింగ్స్ అటెండ్ అవ్వండి, మీ టీమ్స్ అటెండ్ చేయించండి, మంచి నాలెడ్జ్ తీసుకోవచ్చు. ఓకే, సో అదే విధంగా మనం ఒక్కసారి కాల్స్ తీసుకునే ముందు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడదామండి. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, మనం పూర్తిగా ఒక మంచి సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసాం. ఆ విధంగానే ముందుకు తీసుకెళ్తున్నాం. ఇవాళ అదే మోటోలోనే డైలీ 3 సెషన్స్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ రెగ్యులర్ గా కండక్ట్ చేస్తున్నాం. ఎంతమంది మన ఛానల్ ద్వారా నాలెడ్జ్ తీసుకొని మంచి సక్సెస్ తీసుకుంటున్నారు. ఇంకా చాలా మంది సపోర్ట్ చేయాలి గ్యారంటీగా. ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో మనము ఈ యొక్క టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని సోషల్ మీడియా ద్వారా తీసుకురావడం జరుగుతుంది. ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ DUCD THS టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించండి. ఎక్కడ మీటింగ్స్ జరిగినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రమోట్ చేసుకోండి, మీ లోడ్ తగ్గించుకోండి. మంచి టీమ్ ని మీరు తయారు చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ నాలెడ్జ్ కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, అండ్ అదే విధంగా మనకు ఉన్నటువంటి విజన్ అండి, 31st December 2024 విజన్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 members కార్ అచీవర్స్ ని, దాంతోపాటు 10 మంది VMCM ని, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలనే విజన్ తో వెళ్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేయండి, మీ టీమ్ తో పార్టిసిపేట్ చేయించుకుంటూ అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. దాంతోపాటు ఈ 1వ తారీఖు హైదరాబాద్ లో ఒక గ్రేట్ ఎక్స్ట్రాడినరీ మీటింగ్ ఒకటి ఉందండి. సో దీనికి చీఫ్ గెస్ట్ గా మన గ్రేట్ మెంటర్, టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ అయినటువంటి రంజిత్ కుమార్ స్వామి ఇక్కడ చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. హైదరాబాద్ లో 1వ తారీఖు మధ్యాహ్నం 1:30కి. ఆల్రెడీ ఆ పోస్టర్ కూడా రిలీజ్ చేసాం మనకు మల్కాజ్గిరి ఏరియాలో. కాబట్టి ఎవరైతే లీడర్స్ ఉన్నారో మీ టీమ్స్ లో ప్రమోట్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి మీటింగ్స్ ని. అండ్ అదే విధంగా 2వ తారీఖు సిద్దిపేటలో ఉందండి, దానికి కూడా మన రంజిత్ స్వామి చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు మార్నింగ్ సెషన్ లో. అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ లో బీవీ మేడం వస్తున్నారు. ఇది సిద్దిపేటలో 2వ తారీఖు ఉన్నటువంటి ఎక్స్ట్రాడినరీ మీటింగ్. అండ్ 3వ తారీఖు వచ్చేసి వరంగల్ పోతున్న విజ్ఞాన పీఠంలో ఉందండి మీటింగ్. అక్కడ కూడా మనకు గ్రేట్ మెంటర్ రంజిత్ స్వామి అక్కడ చీఫ్ గెస్ట్ గా రావడం జరుగుతుంది. సో 3 ఎక్స్ట్రాడినరీ మీటింగ్స్ ఉన్నాయి, 1, 2, 3 హైదరాబాద్ లో, సిద్దిపేటలో, వరంగల్లో. దయచేసి లీడర్స్ ఎవరు కూడా మిస్ కాకండి, మీ టీమ్స్ లో ప్రమోట్ చేసుకోండి. మాక్సిమం మీ టీమ్స్ తో అటెండ్ అయ్యి మీరు నాలెడ్జ్ తీసుకుంటూ మీ టీం కూడా నాలెడ్జ్ ఇస్తూ అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ అందరికి. ఈ సెషన్ మీ అందరికి ఉపయోగపడింది కూడా అనుకుంటున్నా. థ్యాంక్ యూ. కాల్స్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ స్వామి. స్వామి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ స్వామి. స్వామి రాజమౌళి గుడ్ మార్నింగ్ స్వామి. సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి సబ్జెక్ట్ తో ముందుకు వచ్చారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. పర్ఫెక్షన్ వస్తుంది, ఇంకా డెఫినెట్ గా ఇంకా మంచి సెషన్ తీసుకోవచ్చు, మంచి పొజిషన్ వెళ్ళచ్చు. సో ఇలాంటి సెషన్ నెంబర్ ఆఫ్ సెషన్ ప్లాన్ చేయండి, డెఫినెట్ గా 100% లాక్ చేయొచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.
సో ఇంకా ఈవినింగ్ సెషన్కి వస్తూ ఇంకా చాలా మంది హెల్ప్ చేయాలి, ముందుకు వెళ్ళాలి. సో మీరు కూడా త్వరలో 3 lakh+ తీసుకుంటూ మంచి పొజిషన్ వెళ్ళాలని కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. లీడర్స్ ఎవరైతే ఉన్నారో మీరు దయచేసి ఒక అచీవ్మెంట్ కావాలి, సక్సెస్ఫుల్ కావాలంటే మీటింగ్స్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో అది జూమ్ మీటింగ్స్ అవనండి, లైవ్ మీటింగ్స్ అవనండి, దయచేసి మనం గెలవాలి సాధించాలనుకుంటే 100% అటెండ్ అయితేనే సాధిస్తాం. సో ఈరోజు చాలా మంది ఎలాంటి పరిస్థితి అంటే ఒక డైరెక్టర్ సెలవు అయ్యేసరికి జూమ్ మీటింగ్స్ అని మీటింగ్స్ అని నాకు ఇన్విటేషన్ లేదు, లేకపోతే ఇంకోటి అంటారు. సో ఒక వ్యక్తి శక్తిగా మారాలంటే ఎక్కడ పిలిచినా వెళ్ళకపోయినా అటెండ్ అయితేనే డెఫినెట్గా రాక్ చేస్తాం. సో రీసెంట్ గా చూసుకుంటే మన ప్యారలల్ టీం సహోగర్ టీం మంజునాథ్ గారితో మీటింగ్ చేసి వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. సో మన టీం మీటింగ్ అయితేనే అటెండ్ అవ్వడానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో మనం గెలవాలి సాధించాలంటే ఖచ్చితంగా 100% మనం మీటింగ్ అటెండ్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్, దాంతో పాటు టీం కూడా అటెండ్ చేయించడం అంత ఇంపార్టెంట్. అటెండ్ మీటింగ్స్ కంపల్సరీ అటెండ్ అవ్వకుండా మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వండి. దాంతోపాటు లీడర్స్ మనం రెగ్యులర్గా ఈవినింగ్ సెషన్స్, ఎస్పెషల్లీ ఈవినింగ్ సెషన్స్ కానీ మధ్యాహ్నం టీ టైం కానీ మార్నింగ్ కానీ కొత్త లీడర్స్ మంచి లీడర్స్ వస్తున్నారు. సో దానికి ఎక్కువ మంది ప్రమోట్ చేయండి. రాత్రి మనకి పండు సార్ ఎక్సలెంట్ గా చెప్పారు. సో అదే రకంగా ఈరోజు రజిత మేడం గారి ఈరోజు ఈవినింగ్ సెషన్ ఉంది, ఎక్కువ మంది ప్రమోట్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి. అదే రకంగా లీడర్స్ ఎస్పెషల్లీ మళ్ళీ ఇంకోటి ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మనం ఇంకా ముందు తీసుకెళ్తాం అనుకున్నాం. బట్ కొంతమంది ముందుకు వస్తున్నారు లేడీస్ లో. స్టార్ అండ్ డబుల్ లీడర్స్ ఇంకా స్టిల్ ఆలోచిస్తున్నారు. సో దయచేసి స్టార్ అండ్ డబుల్ లీడర్స్ దయచేసి ఇనిషియేషన్ తీసుకొని మీ టీంలో ఎక్కువ మంది పుల్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి. 100% మనం గెలవచ్చు. ప్రతి ఒక్కరు నాట్ ఓన్లీ స్టార్ అండి, డైరెక్టర్స్ అండ్ డబుల్ లీడర్ కూడా ప్రతి ఒక్కరు ఇనిషియేషన్ తీసుకుంటే 100% సాధించవచ్చు. సో దానికి ఎక్కువ మంది పుల్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి. ఎవరైతే జూమ్ సెషన్స్ ఉంటే దగ్గర కాల్ చేయండి, కాల్ చేసి ఇలా మధ్యాహ్నం 3 o'clock టీ టైం సెషన్ ఉంది, దానికి ఎక్కువ మంది ప్రమోట్ చేయండి అని కాల్ చేసి ప్రమోట్ చేస్తూ యూటిలైజ్ చేయండి. సో ఈరోజు నిన్న మనకి చూస్తే మంచి ఒక సెషన్ ఇచ్చారు కవిత గారు, లక్ష్మీ కవిత గారు. సో ఈ రోజు మనకి సెషన్ ఈ రోజు లక్ష్మీ కవిత గారు, నిన్న హేమలత గారు ఇచ్చారు. సో ఈ రోజు లక్ష్మీ కవిత గారు ఈరోజు సెషన్ ఉంది సిఎన్టీ. ఎక్కువ మంది ప్రమోట్ చేయండి, యూటిలైజ్ చేసుకోండి. సో ప్రతి ఒక్క లీడర్ కూడా మంచి స్థాయికి వెళ్ళాలి, పొజిషన్కి వెళ్ళాలి, మంచి అచీవ్మెంట్స్ తీసుకోవాలంటే దయచేసి మన దగ్గర ఉన్న అహంకారాన్ని పక్కన పెట్టేసి మీటింగ్స్ కి ట్రైనింగ్స్ అటెండ్ అవ్వండి. సో మీరు ఎవరితో జర్నీ చేస్తారనేది కూడా ఇంపార్టెంట్. కొంతమంది లీడర్స్ ఏంటంటే మాటలు చెప్తారు, మీటింగ్స్ కి ట్రైనింగ్స్ అటెండ్ అవ్వరు. సో ప్రతి మీటింగ్స్ కి ఎవరైతే అటెండ్ అవుతారో, ప్రతి మీటింగ్ ఎవరైతే సక్సెస్ఫుల్ తీసుకుంటారో 100% సక్సెస్ఫుల్ అవుతారో. మీరు ఎవరితో జర్నీ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్ అండి. జర్నీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక లీడర్ అనే వ్యక్తి ఎప్పుడైతే నిరంతర విద్యార్థి ఉంటాడో లీడర్ గా శక్తిగా మాట్లాడు. సో ఎక్కువ మంది ప్రమోట్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. వన్స్ అగైన్ సార్ స్వామి థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్ స్వామి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. రాజ్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్ స్వామి. ప్రసాద్ గారు. స్వామి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ స్వామి. గుడ్ మార్నింగ్ స్వామి సార్. థ్యాంక్ యూ స్వామి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. రాజ్ కుమార్ స్వామి గుడ్ మార్నింగ్ స్వామి. స్వామి గుడ్ మార్నింగ్ స్వామి. స్వామి ఎక్స్ట్రా డీటెయిల్ చెప్పారు, మంచిగా చెప్పారు. బిజినెస్ ప్లాన్ చక్కగా ఉంది. ఈ బిజినెస్ ప్లాన్ చెప్పడంలో అది మంచిగా అంటే స్లోగా నెమ్మదిగా చెప్పారు. నేను వచ్చేసి ఇందులో 3 జనరేషన్ ప్లాన్ నచ్చి వచ్చాను ఇందులోకి. స్వామి మీ యొక్క డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీ ఫుల్ఫిల్ అవుతాయి. మన యొక్క వెస్టేజ్ ఫ్యామిలీలో ఉన్నందుకు, మన కంపెనీలో మన దాంట్లో ఉన్నందుకు కంపల్సరీ ఫుల్ఫిల్ కావాలని మా దేవుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ స్వామి. నేను వచ్చేసి ప్రసాద్ స్వామి నేను గోపాలపురం హన్మకొండ. నా డ్రీమ్ వచ్చేసి ఈ ఇయర్ కల్లా 1 lakh 1 కార్ తీసుకోవాలి. ప్లస్ నా కింద ఎవరైతే ఆర్ట్ఫుల్గా వర్క్ చేస్తారో వాళ్ళకు కూడా 1 lakh 1 కార్ ఇప్పించే వరకు హార్డ్ వర్క్ ఇస్తాను స్వామి. థ్యాంక్ యూ స్వామి. ఉమాశంకర్ స్వామి మీ యొక్క డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ కావాలి. అతి త్వరలో మీరు వీఎంసీ కావాలని చెప్పి కోరుతున్నాను స్వామి. థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్ స్వామి. థ్యాంక్ యూ స్వామి, ఆల్ ద బెస్ట్ మీకు కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ స్వామి. ఆనంద్ గారు. ఆనంద్ గారు సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మార్నింగ్ ఉమాశంకర్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మంచి నాలెడ్జ్ ఇచ్చారు బిజినెస్ ప్లాన్ గురించి. చాలా ఎక్సలెంట్ గా ఇచ్చారు అనమాట. బిజినెస్ ప్లాన్ అంటే పోసగుచ్చినట్టుగా ఇచ్చారు సార్. మొత్తం బిజినెస్ ప్లాన్ గురించి మంచి నాలెడ్జ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ డ్రీమ్ ఏది ఉందో ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా సెల్ఫ్ అండి, నా పేరు ఆనంద్, విజయనగర్లో ఉంటాను. బైక్ మెకానిక్ చేస్తుండగా నాకు ఈ అవకాశం సార్ మీ వాయిస్ రావట్లేదు. ఉన్నాను.
హలో సార్ మాట్లాడండి. సార్. సార్ నా పేరు ఆనంద్ అండి. నాకు అవకాశం వచ్చింది ఒక బైక్ మెకానిక్ చేస్తుంటే ఆనంద్ సార్ మనకు అవకాశం ఇచ్చారు. మా అప్లైన్ ఆనంద్ సార్ నందిస్తారండి. నేను